సినిమా వాళ్ళకు పబ్లిసిటీ అన్న ప్రమోషన్స్ అన్న చాలా ఇష్టం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ పబ్లిసిటీకి ఆ ప్రమోషన్స్ కి కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమోషన్స్ పబ్లిసిటీ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రస్తుతం పుష్ప 2 హీరో అల్లు అర్జున్ చేస్తున్న పబ్లిసిటీ స్టంట్స్ అవి ఎవరికి కూడా నచ్చడం లేదు. అవి 100% కరెక్ట్ కాదు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా అల్లు అర్జున్ రేవతి అనే మహిళ సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో మరణించడం జరిగింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకొని అల్లు అర్జున్ ని జైలుకు పంపడం జరిగింది. ఆయన జైలుకు వెళ్ళడం తప్పో ఒప్పో, ఒకవేళ తప్పైతే లీగల్ గా అల్లు అర్జున్ కోర్టులో పోరాడాలి. కానీ జైలు నుండి బెయిల్ మీద వచ్చిన తర్వాత అల్లు అర్జున్ చేసిన పని ఏమాత్రం కరెక్ట్ కాదు. పరోక్షంగానో ప్రత్యక్షంగానో అల్లు అర్జున్ వల్ల ఒక మహిళ అయితే చనిపోవడం జరిగింది. అది అల్లు అర్జున్ కి కూడా తెలుసు. ఆ మహిళ చనిపోయినప్పుడు అల్లు అర్జున్ వెంటనే స్పందించలేదు. దాదాపు 48 గంటలు గడిచిన తర్వాత అల్లు అర్జున్ స్పందించడం జరిగింది. ఒకవైపు ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంటే ఆయనేమో సినిమా విజయమైంది అని టపాకాయలు కాల్వడం జరిగింది. ఆఖరికి జైలుకి వెళ్లి బెయిల్ మీద వచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఏం చేశాడు? ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టి ఇంటి ముందు నుండి వచ్చే సెలబ్రిటీలను 4K క్వాలిటీతో వీడియోలు తీసి మరి అవి కాస్త లైవ్ పెట్టి అది కూడా ప్రమోషన్స్ లో ఒక భాగంగా ఎంచుకోవడం అల్లు అర్జున్ చేసిన ఒక పెద్ద తప్పని చెప్పవచ్చు. అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం తప్పో గొప్పో, కానీ అతను వెళ్ళిన పర్పస్ ఏంటి, వచ్చిన తర్వాత ఆయన చేసుకున్న పబ్లిసిటీ ఏంటి? అల్లు అర్జున్ ప్రతిదీ కూడా పబ్లిసిటీ కోసం వాడుకోవడం అనేది 100% తప్పే అని చెప్పవచ్చు. ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్ళలేదు, ఓకే. అన్యాయంగా ఆయన జైలుకు వెళ్ళినా కానీ అది ఒక రోజు కూడా కాదు. దాదాపు నెలల పాటు జైలుకు వెళ్ళిన వ్యక్తిని కూడా ఈ విధంగా కలవడానికి సెలబ్రిటీలు రారేమో. ఒకవేళ వచ్చినా కానీ ఈ విధంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోరేమో. అల్లు అర్జున్ మనం గమనిస్తే తను వేసుకున్న ప్రతి టీషర్ట్, అంటే తను బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి టీషర్ట్ పై AA అల్లు అర్జున్ అని ఉండేటట్టు, లేదా పుష్ప అని ఉండేటట్టు. ఈ మధ్య పుష్ప 2 ప్రమోషన్స్ లో మనం చూసాం. ఆఖరికి అల్లు అర్జున్ జైలుకు వెళ్ళినా లేదా జైలు నుండి బయటికి వచ్చినా కానీ ఆ రకంగా పబ్లిసిటీ చేసుకోవడం చాలా బాగా నేర్చాడని చెప్పవచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం ప్రతి ఒక్క తెలుగువాడికి బాధనే కలిగింది. కానీ ఆ తర్వాత బెయిలుపై నుండి అల్లు అర్జున్ వచ్చిన తర్వాత చేసిన పని ఎవ్వరికి కూడా నచ్చలేదని చెప్పవచ్చు. ఒక చావుని కూడా ఈ రకంగా పబ్లిసిటీ చేసుకోవడం అనేది ఎవరికి నచ్చుతుంది? మీరే చెప్పండి. సినిమాలో హీరోలు ఏం చేసినా కానీ చప్పట్లు కొడుతుంటాం, కానీ నిజ జీవితంలో ఎవరైనా అలాంటి పని చేస్తే మాత్రం దాన్ని మనం వ్యతిరేకిస్తాం. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ తన భార్య కోరిక మేరకు సీఎం నే మార్చేస్తాడు. అది రియల్ లైఫ్ లో జరగాలంటే అసాధ్యం అని చెప్పవచ్చు. రియల్ లైఫ్ లో ఒక సినిమా టాప్ హీరోని జైల్లో వేయడం అనేది దాదాపు అసాధ్యమే. కానీ వేస్తే అయితే చప్పట్లు కొడతాం, కానీ రియల్ లైఫ్ లో వ్యతిరేకిస్తాం. ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి కూడా అలానే. అల్లు అర్జున్ ని జైల్లో వేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. సీఎం రేవంత్ రెడ్డి అలాంటి కీలక నిర్ణయం తీసుకొని అందరికీ షాక్ ఇవ్వడం జరిగింది. ఇంత కాలంలో మనం ఏ ప్రభుత్వంలో చూసుకున్నా కానీ ఒక పేద బిడ్డల చావుకు వాల్యూ అనేది ఉండదు. ఆ చావుకు సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ కారణమైనా కానీ విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సాధారణ మహిళ చనిపోతే ఒక టాప్ హీరోని తీసుకొచ్చి జైల్లో వేయడం నిజంగా ఒక గొప్ప పని అని చెప్పవచ్చు. అది తప్పో గొప్పో తర్వాత విషయం. కానీ ఒక కామన్ మ్యాన్ చనిపోతే దానికి ఒక సెలబ్రిటీ కారణం అయితే వాళ్ళు కూడా జైలుకు వెళ్ళొచ్చా, జైల్లో వేస్తారా? నిజంగా ఈ యొక్క ప్రశ్న అయితే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లో ఇప్పుడు వినిపిస్తుంది, కనబడుతుంది. నిజానికి
అల్లు అర్జున్ కి రేవంత్ రెడ్డి గారి మధ్య ఎలాంటి పాత గొడవలు లేవు. ఒక పైగా మనం గమనిస్తే వాళ్ళు వీరికి దూరపు బంధువులు కూడా. అది కూడా ఆలోచించకుండా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని జైల్లో వేయడం సంచలనమని చెప్పవచ్చు. సరే, పబ్లిసిటీ కోసం వేశారా, లేకపోతే అందరూ అనుకుంటున్నట్లు సినిమా ప్రమోషన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ మర్చిపోయాడు, అందుకే అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి గారు జైల్లో వేశారు అని చెప్పేసి. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister రేవంత్ రెడ్డి గారు. ఒక టాక్ నడుస్తుంది, అది నిజమో అబద్ధమో తెలీదు, కానీ అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం ద్వారా కామన్ మ్యాన్ల చావుకు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, బడా బాబులు కారణమైతే వాళ్ళు కూడా జైలుకు వెళ్ళడం ఖాయం అని చెప్పేసి ఒక హింట్ అయితే ప్రభుత్వం ఇచ్చిందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ తనని తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. పెద్దలు ఎప్పుడు చెబుతుంటారు, ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి, మనకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు అని. పుష్ప సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఆ తర్వాత ఆయన రెచ్చిపోయిన విధానం మనం చూస్తే అందరికీ షాక్ రావడం ఖాయం. తనకి భవిష్యత్తు ఇచ్చిన మెగా ఫ్యామిలీని, మెగాస్టార్ నే పక్కకు పెట్టి తనకు తానే స్వయంగా ఎదిగినట్లు బిల్డప్లు ఇచ్చుకోవడం, తన ఫ్యామిలీ మొత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు ఉంటే ఈయనేమో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైపు ఉండడం. ఒకటో రెండో సినిమాలు విజయం కాగానే ప్రతి ఒక్కడు సూపర్ స్టార్ గారు. సినిమాలు బాగుంటే కొత్త వచ్చిన హీరో సినిమాలు కూడా చూస్తూ ఉంటారు. తాజాగా హనుమాన్ సినిమా, బలగం సినిమా, ఈ సినిమాలు ఎలా హిట్ అయ్యాయి? ఆ సినిమాలు హిట్ అయినంత మాత్రాన వాళ్లకు, ఆ హీరోలకు కోట్లాది మంది అభిమానులు వచ్చినట్ల కాదు కదా. అల్లు అర్జున్ ఒక మంచి యాక్టర్, దాంట్లో సందేహం లేదు. కానీ కోట్లాది అభిమానులను సంపాదించుకున్న హీరో మాత్రం అల్లు అర్జున్ కాదు. సినిమా వాళ్ళంటే ఒకప్పుడు నటులు, కేవలం నటులుగానే ప్రజలు, ప్రేక్షకులు అభిమానించేవారు. కానీ సినిమా వాళ్ళు ఎప్పుడైతే రాజకీయాల్లో అడుగులు పెట్టారో అప్పటి నుండి సినిమాల్లో నటిస్తున్న వాళ్ళు బయట కూడా ఎలా ఉంటున్నారు అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు. ఎన్టీ రామారావు గారు ఎందుకు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు? ఆయన ఒక సినిమా నటుడే కాకుండా ఇటు రాజకీయాల్లో, అలాగే సామాజిక సేవలలో కూడా ఆయన పాల్గొన్నాడు. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళు నలుగురు కూడా తెలుగు ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ అనుకున్నాం. కానీ ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని వెంకటేష్, నాగార్జున కంటే ఎందుకు ఎక్కువగా అభిమానిస్తారు? వాళ్ళిద్దరూ కూడా ఇటు సినిమాల్లో, రాజకీయాల్లో, సోషల్ సర్వీస్ లో బలంగా రాణించారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళను అభిమానిస్తారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పేరు వింటే చాలు జనాలకి గూస్ బాంబ్స్ ఎందుకు వస్తాయి? ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళ ముగ్గురితో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వాళ్ళకంటే తక్కువ సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు. కానీ ఆయన సినిమా ఏదైనా హిట్ టాక్ వస్తే మాత్రం అది ఒక సంచలనం సృష్టిస్తుంది. ఆయన పేరు వింటే చాలు జనాలకు గూస్ బాంబ్స్ వస్తాయి. సినిమాల్లో పవన్ కళ్యాణ్ కంటే బయట పవన్ కళ్యాణ్ ప్రేక్షకులు, జనాలు ఎక్కువగా లైక్ చేస్తారు. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ అంటే పోసుకునే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇది తెలుగు ప్రేక్షకులు సినిమా నటుల్ని సినిమాల పరంగానే కాదు, వాళ్ళు బయట ఎలా ఉంటారో గమనించి వాళ్ళకు అభిమానులు అవుతారు. కేవలం సినిమా హిట్ అయినంత మాత్రాన అభిమానులు పెరిగిపోరు. వాళ్ళ సినిమాలు సినిమాలే, హీరో హీరోనే. సో ఇది గమనించని అల్లు అర్జున్ తన ఒకటో రెండో సినిమాలు ఇట్టుకోవడంతో కోట్లాది మంది అభిమానులు నాకు వచ్చారు అని చెప్పేసి అల్లు అర్జున్ భావించడం నిజంగా తప్పే అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ తాజాగా అరెస్ట్ అయితే అక్కడికి వచ్చిన సినిమా సెలబ్రిటీలు ఎక్కువ, కానీ ఆయన ఎప్పుడు అనే అల్లు ఆర్మీ మాత్రం అక్కడ లేదు, సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో సైతం మెగా అభిమానులే అల్లు అర్జున్ కి సపోర్ట్ గా ఉన్నారు. కానీ ఆ ఆర్మీ ఎక్కడుందో, ఏం చేస్తుందో కూడా ఎవరికి తెలియదు. మొత్తానికి ఈ యొక్క పుష్ప 2 సినిమాను పక్కకు పెడితే అల్లు అర్జున్ అరెస్ట్
గమనిస్తే రియల్ పుష్పరాజ్ రియల్ లైఫ్ లో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అంటే రేవంత్ రెడ్డి అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు.